అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను 2 రోజుల నుంచి న్యూస్ చూస్తున్నాను. న్యూస్ ఛానల్స్లో మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఒక్కటే చెప్పారు ప్రెస్ మీట్లో, మేము బిజినెస్ చేయొద్దా అన్నారు. బిజినెస్ చేసుకోండి. హైదరాబాద్లో కూడా చేశారు బిజినెస్. హైటెక్ సిటీ పేరు మీద లక్షల ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలను చీకొట్టించే స్థాయికి తీసుకొచ్చారు. హైదరాబాద్లో మీరు ఆక్రమించుకొని ప్లేస్ అంటూ ఉందా? హైదరాబాద్ నాశనం చేసింది మీరు. అభివృద్ధి 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 అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలా సిటీలు అభివృద్ధి అయినాయి ఇండియాలో. కానీ హైదరాబాద్లో జరిగినంత దోపిడీ ఇంకా ఏ సిటీలో జరగలేదు. ఈవెన్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూణే కానీ, నోయిడా కానీ, ఏ సిటీ నేమేట్, ఏ సిటీలో ఇంత పెద్ద అవినీతి, కరప్షన్ హైటెక్ సిటీ పేరు మీద ఎక్కడా జరగలేదు. అదే మాదిరిగా ఈరోజు అమరావతిలో మీరు తెరలేపినటువంటి భూదందా ఎట్లా తెరలేపారంటే, ఆల్రెడీ మీరు రాజధాని డిక్లేర్ చేసుకొని దాని చుట్టుపక్కల 25,000 ఎకరాలు మీరైతేమి, మీ కొడుకు అయితేమి, లేకపోతే నారాయణ అయితేమి, సుజనా చౌదరి అయితేమి, పతిపాటి పుల్లారావు, నరేంద్ర దుల్పల్, ఎవరు నేమ్ ఇట్, టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కొనేసుకొని అక్కడ ల్యాండ్స్ మొత్తం కొనేసుకొని 25,000 ఎకరాలు, 1, 2 కాదు, 25,000 ఎకరాలు బక్క చెక్కిన రైతుల దగ్గర నుంచి వాళ్ళని బెదిరించి తీసుకొని 1,00,000కి, 2,00,000కి, 5,00,000కి, లేకపోతే 3,00,000కి తీసేసుకొని ఈరోజు ఒక్కో ఎకరా 1 కోటి నుంచి 5 కోట్లు, 10 కోట్లు కూడా ఉందని చాలామంది అంటున్నారు. 10 కోట్ల వరకు వెళ్ళింది ఈరోజు. అంటే ఎంత అన్యాయం చేశారు మీరు రైతులకి? అది తీసి పక్కన పెడదాం. మీరు ఆల్రెడీ 25,000 ఎకరాలు కొనేసుకున్న తర్వాత రాజధాని డిక్లేర్ చేసి అక్కడున్న రాజధాని రైతుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళతోటి పైశాచిక రాక్షస క్రీడ ఆడారు మీరు. ఎలా అంటే, ఎవరో భూములు ఇస్తున్నారు, వాళ్ళు దయార్థ హృదయులు అని చెప్పి టీవీల్లో, ఎల్లో ఛానల్స్లో చూపెట్టి, అదే మాదిరిగా ఎవరైతే ఇవ్వడం ఉన్నారో వాళ్ళని 1.5 year నరక యాతం చూపెట్టారు. పోలీసులు పెట్టి, రౌడీలు పెట్టి, కొట్టించి నరక యాతం చూపెట్టారు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 25,000 ఎకరాలు తీసేసుకున్నారు. మీ బిజినెస్ చేసుకోవాలి కదా, మీ అవినీతి అనే బిజినెస్ చేసుకోవాలి, అవినీతి అనే బిజినెస్ చేసుకోవాలి మీరు. అందుకోసం వాళ్ళ నరక యాతన పెట్టి, హింస పెట్టి, వాళ్ళ దగ్గర భూములు లాక్కొని చివరికి రాజధాని శంకుస్థాపన అని చెప్పి 450 కోట్లు పెట్టి మీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్? ఒకటే. ఇదే మాదిరిగా మీరు చేస్తే, మీరు చెప్తున్న దాని ప్రకారం 2019కో, 2010 లేకపోతే 24కో రాజధాని పూర్తి అవుతుంది అంటున్నారు. ఆ రోజు ఒక్కో ఎకరా, రాజధాని దగ్గరలో ఉన్న ఒక్కో ఎకరా 100 కోట్లకి వెళ్ళిద్ది. అంటే ఇప్పుడు మీరు ఆక్రమించుకున్న ల్యాండు 25,000 ఎకరాలు, ఒక్కో ఎకరా 100 కోట్ల చొప్పున 25 లక్షల కోట్లకు మీరు అధిపతులై ఒక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టుకొని సర్వనాశనం, మీరు చెప్పిందే రాష్ట్రంలో జరిగేటట్టు. అంటే ఒక రాష్ట్రాన్ని అధీనం చేసుకోవడానికి మీరు తెరలేపిన వికృత క్రీడ, రాక్షస క్రీడ. ఎట్లా అంటే, ఈ రాక్షస క్రీడ రైతులతోటే మొదలుపెట్టారు మీరు. ఈ రైతులతో ఆడుతున్న రాక్షస క్రీడకి ముగింపు పలకపోతే మడికి ఎవరు సహించరు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి కానీ ఎంక్వైరీ కానీ వేయండి. మీరు ఆల్రెడీ నామినేట్ చేసిన జడ్జిలు హైకోర్టులో చాలామంది ఉన్నారు, సుప్రీంకోర్టులో ఇద్దరు ఉన్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా అయ్యారు. వాళ్ళతోటి కాదు, నిజాయితీ గల జడ్జిలతోటి కానీ ఎవరితోటైనా విచారణ చేసి నిజాలు నిగ్గి తేల్చి ప్రజలకు చెందాల్సిన భూములు వాళ్ళకి ఇవ్వండి. లేదా వాళ్ళకి నష్టపరిహారం కింద ఎక్కువ డబ్బులైనా, ఎక్కువ మనీ అయినా ఇవ్వండి. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు అనుకోవచ్చు, ఈరోజు సాక్షి ఛానల్ని లేకపోతే ప్రతిపక్షాలని ఎవరేం మాట్లాడినా సరే వాళ్ళ మీద ఎదురుదాడి చేసేసి వాళ్ళని నోరు మూపించవచ్చు అని. కానీ ప్రజలు చూస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్లో బుద్ధి చెప్పే రోజు ఉంది మీకు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ బుద్ధి చెప్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అవేర్నెస్ రావాలి. మీకు ఫస్ట్ అవేర్నెస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చి ఈ టీడీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని, కులాలని, మతాలని, ప్రాంతాలని విడగొట్టి ఎలా పాలిస్తుందో తెలుసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో వాత పెట్టాలని చెప్పి కోరుకుంటూ, దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ఇంకొకసారి కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.